ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత 9 ద్వారములు గల ఈ దేహమున నివసించు రాజగు జీవుడు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉన్నప్పుడు మాత్రమే సుఖముగా నుండగలడు. లేనిచో జీవునికి ఎల్లప్పుడూ అశాంతియే. శత్రువులు ఆక్రమించు ద్వారములు గల పట్టణమునందలి రాజు శాంతిగా ఉండలేడు. జీవుని పుణ్యపాపములతో భగవంతునకు సంబంధము లేదని విషయమునే మరలా తెలుపుచున్నారు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ ఎవని యొక్కయో పాపమును గాని పుణ్యమును గాని స్వీకరింపరు. అజ్ఞానము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. అందుచేత జీవులు భ్రమనొందుచున్నారు. ఒకని యొక్క పుణ్యముతో గాని పాపముతో గాని ఈశ్వరునకు సంబంధము లేదు. ఆ పుణ్యపాపములు రెండును వాని ఫలములను గాని వారు స్వీకరింపరు. వారు ఎప్పుడూ కూడా తటస్థులు, సాక్షి, సర్వభూతములందును సాక్షిగా వర్తించువారే. వారు చేయు పుణ్యపాపములను కనిపెట్టుచుందురు. అయితే జీవులు ఏ కారణము చే మోహమందు పడి ఉన్నారను ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ 2వ పాదమున ఇట్లు సమాధానము మొసంగియున్నారు. ప్రతి జీవియు సచ్చిదానంద ఘనముగు ఆత్మయే కాని ఈ దృశ్య వస్తువు కానే కాదు. అవినాశీయగు పరబ్రహ్మమే కానీ నాశవంతమగు ఉపాధి కాదు. కానీ ఆ సత్యము అనాది అజ్ఞానముచే మరుగుపడి జీవునకు తెలియకున్నది. తన నిజస్వరూపము ఆత్మ అతడు మరచి తన్ను దేహాది అన్యరూపముగా భావించుచున్నాడు. కాబట్టి తత్ఫలితముగా జనన మరణ రూప సంసార బంధమును తగులుకొని జీవుడు దుఃఖము నొందుచున్నాడు. అయితే ఈ బంధము శాశ్వతము కాదు. అందువలన ఏ క్షణమందు జీవుడు ప్రయత్నపూర్వకముగా ఆత్మజ్ఞానమును సంపాదించునో ఆ క్షణముననే అజ్ఞానము పటాపంచలైపోయి నిజమగు ఆత్మస్వరూపము సాక్షాత్కరింపబడును. అది ఏ మోక్షము. కాబట్టి మనల్ని కప్పియున్న అవిద్యను అజ్ఞానమును తొలగించుటయే జీవుని పని కానీ క్రొత్తగా ఆత్మను కానీ దైవమును కానీ పొందుట కాదు. ఇక్కడ ఈ విషయము మనకే తేటతెల్లముగా భగవానుడు తెలియజేయుచున్నారు. ఏమని? ఆత్మ యొక్క వస్తువును కొత్తగా సాధించాల్సిన పని అవసరము లేనే లేదు. ఎందుకు లేనే లేదు అని అంటే, ఇప్పుడు మనకి పైన ఉన్న సూర్యుడి యొక్క ప్రకాశము మనకు కనపడాలి అని అంటే
ఆ సూర్యుడి యొక్క ప్రకాశానికి అడ్డుగా ఉన్న మేఘావరణం, మనం వర్షం కురిసే ముందు మేఘాలు దట్టంగా మేఘాలు ఆవరణం ఎప్పుడైతే కప్పి ఉన్నాయో అప్పుడు సూర్యుడి యొక్క ప్రకాశం అనేది మనకేది కిందకి కనపడదు. ఆ మేఘం అనే ఆవరణ ఏం చేస్తుంటుందంటే ఆ ప్రకాశాన్ని ఆపేసుద్దనమాట. మనకి కిందకి ఈ కాంతిని, మనకి ఈ వెలుగుని, ప్రకాశాన్ని మనకు లేకుండా ఆ మేఘావరణం చేత ఆ ప్రకాశం అక్కడే ఆగిపోద్ది. అయితే ఎప్పుడైతే ఆ మేఘం అనే ఆవరణ అనేది తొలగిపోతూ ఉన్నదో ఆ తొలగిపోయిన మరుక్షణమే ప్రకాశం అనేది దేదీప్యమానంగా సూర్యుడి యొక్క ప్రకాశం మనకి ఈ భూమి మీదకి ప్రకాశం అనేది తప్పనిసరిగా పడుతూ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా వాస్తవమైన ఈ సూర్యప్రకాశం వల్లే, ఈ సూర్యప్రకాశాన్ని మనం ఉపమానంగా తీసుకున్నాము. పరమాత్మ యొక్క ప్రకాశం అటువంటిది కాదు. ఇటువంటి సూర్యుడిలో ఈ సూర్యుడి యొక్క సూర్య కుటుంబం అనేది మనకి ఏ తీరుగా ఇక్కడ ఉన్నదో అటువంటి సూర్య కుటుంబాలు ఈ ఆకాశములో, ఈ ఖాళీలో ఎన్నో వందల వేలు లక్షలు ఉండేయని మన శాస్త్రజ్ఞులు వాళ్ళ యొక్క పరిశోధన ద్వారా మనకి తెలిపి ఉన్నారన్నమాట. అదేవిధంగా ఈ సూర్యప్రకాశానికి సంబంధించి మనం ఉపమానంగా తీసుకున్నామే కానీ వాస్తవికంగా సూర్యప్రకాశమే ఇక్కడ పరమాత్మ కాదు. పరమాత్మ యొక్క ప్రకాశము ఈ సూర్య యొక్క కుటుంబానికి కాక అనేక వేల లక్షల సూర్యప్రకాశాలకు, సూర్య కుటుంబాలకు కూడా ప్రకాశమై ఉండ స్వరూపం ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ యొక్క ప్రకాశము. అందువల్ల ఇక్కడ అటువంటి పరమాత్మ యొక్క ప్రకాశము మనకు గోచరం కావాలి, మనకు తెలియాలి అంటే అడ్డుగా ఉండదేది? సూర్యప్రకాశానికి అడ్డుగా ఉన్న మేఘం ఏదైతే ఉన్నదో ఆ మేఘం తొలగితే సూర్యప్రకాశం మనకి ఏ విధంగా కిందకి మనకు దేదీప్యమానంగా ప్రకాశం వస్తూ ఉన్నదో అదే రకంగా ఇక్కడ అజ్ఞానం అనే చీకటి ఏదైతే ఉందో అది అజ్ఞానం అనే చీకటి ఈ పరమాత్మ యొక్క ప్రకాశానికి అడ్డుగా ఉన్నది. ఏమిటిది ఆ అజ్ఞానము? ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను అనే అజ్ఞానము. ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఈ ఇంద్రియాదులు మొత్తం కూడా నేనే అయిపోతాము. ఎప్పుడైతే ఈ ఇంద్రియాదులు నేనవుతామో ఈ ఇంద్రియాదులకు సంబంధించిన కార్యకలాపం మొత్తం కూడా దీంతోటే మిళితమైపోయి ఉంది. ఇంకా ఏం మిళితమైపోయింది? ఈ సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో ఈ సుఖదుఖాలు కూడా ఈ ఇంద్రియ సమూహంతో మిళితమైపోయింది. ఇంకా ఏం మిళితమైపోయింది? ఈ జనన మరణాలనే ఈ చావు పుట్టుకలు అనేవి కూడా ఈ దీంతోటే మిళితమైపోయి ఉండయి. ఇంకా ఏం మిళితమైపోయి ఉండయి? ఈ చూసే ఈ ఇంద్రియాదులతోటి చూసే ప్రతి దృశ్యం కూడా మనం ప్రతి ఒక్కదాన్ని ఏదైతే ఎంత విశాలమైన తత్వాన్ని అయినా మనం గుర్తెరుగుతూ ఉన్నాము అంటే ఈ గుర్తెరిగే తత్వం కూడా ఈ అజ్ఞానం అనే చీకటిలోనే ఇమిడి ఉన్నది. ఏమి గుర్తెరుగుతున్నాం? ఈ పంచభూతాత్మకమైన ఏ 5 పంచభూతాలు అయితే ఉన్నాయో వీటిని మొత్తాన్ని కూడా మనం జ్ఞానం చేతే గుర్తెరుగుతూ ఉన్నాం. ఇది కూడా ఒక చీకటే. అంటే గుర్తెరుగుతున్నాము అంటే గుర్తించే ఒక వస్తువు మనలోనే ఉన్నది, అంతర్గతంగా మనమయ్యే ఉన్నాము. అప్పుడు ఈ గుర్తెరిగేది మొత్తం కూడా ఈ మన జ్ఞానం చోతే గుర్తింపబడుతూ ఉన్నదన్నమాట. గుర్తెరిగే వస్తువు ఏదైతే, గుర్తింపబడే వస్తువు ఏదైతే ఉందో ఈ గుర్తించేదానికి లోబడే ఉంటుంది ఎప్పుడూ కూడా. అదేవిధంగా ఈ పంచభూతాలే కాదు, ఈ పంచభూతాలతో తయారైన ఈ సృష్టి మొత్తం కూడా ఈ 84 లక్షల జీవరాశులు మొత్తం ఏదైతే ఉన్నాయో ఈ 84 లక్షల జీవరాశులను కూడా ఈ మొత్తం ఈ పంచభూతాలలోనే ఇమిడిపడి ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు ఉన్నాయని కూడా మన జ్ఞానమే గుర్తెరుగుతూ ఉన్నది.
మరి ఇది కూడా ఈ గుర్తెరిగే జ్ఞానం ఇది కూడా ఒక చీకటేను. మరి వీటన్నీ అంతా చీకటైతే దీనికి ప్రకాశమానమైన స్వరూపం ఏంటిదంటే దీనిని గుర్తెరిగేదానికి ఈ సర్వ విశాల తత్వాన్ని కూడా ఏ జ్ఞానం చేత మనకు గుర్తించగలుగుతూ ఉన్నామో ఆ జ్ఞానానికి అవతల ఉన్న స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. ఆ స్వరూపం ఎప్పుడు పుట్టేది కాదు, గుర్తెరిగేది కాదు. ఎప్పుడు కూడా పుట్టంది ఎప్పుడైతే ఉందో, పుట్టకుండా ఏ రూపకమైతే ఉన్నదో అది ఎప్పుడు కూడా పెరిగేదానికి ఆస్కారమే లేదు. పెరగకుండా ఏ రూపకమైతే ఉన్నదో అది మరణించేదానికి ఆస్కారమే లేదు. ఇట్లా పుట్టకుండా, పెరగకుండా, మరణించకుండా ఉండే యొక్క స్వరూపం ఏ స్వరూపం అయితే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ. ఇక్కడ జ్ఞానం అనేది కూడా కొంతసేపు ఉండి కొంతసేపు లేకుండా పోతుంది అన్నమాట. అందువల్ల జ్ఞానం కూడా పుట్టిందే. జ్ఞానం కొన్ని సమయాల్లో జ్ఞానం లేకుండా పోద్ది. అటువంటిప్పుడు జ్ఞానం కూడా కల్పింపబడిందే. ఎప్పుడైతే ఈ జ్ఞానం కూడా కల్పింపబడిందేనే ఇది కూడా అజ్ఞానమే అని ఏ సాధకుడైతే ఈ జ్ఞానం అనే విషయాన్ని ముందు తెలుసుకొని ఈ జ్ఞానం ద్వారా ఈ సమస్తం మొత్తం ఈ బ్రహ్మాండాలు మొత్తం కూడా ఈ జ్ఞానంతో తయారవుతున్నాయి. ఈ జ్ఞానమే సర్వవ్యాపకమై సర్వ సృష్టికి మూలకర్త అయి ఉందన్న సంగతి ఏ సాధకుడు ఏ భక్తుడైతే తెలుసుకొని ఉంటాడో వాడు చివరికి ఈ జ్ఞానం కూడా కల్పింపబడిందన్న విషయాన్ని గమనించినప్పుడు ఆ జ్ఞానం కంటే ముందుండ స్వరూపం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికంటే వెనకుండ రూపకం ఏదైతే ఉందో ఆ యొక్క రూపకమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము. అందువల్ల ఆ స్వరూపాన్ని మనం గాంచాలి అంటే ఆ స్వరూపం ఎప్పుడూ ఉన్నది. ఎప్పుడూ ఉండ స్వరూపాన్ని మనం కాంచాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మనకు భగవానుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే ఏ చీకటైతే ప్రకాశానికి అడ్డుగా ఉన్నదో ఆ చీకటిని తొలగించుకుంటే చాలు అని మనకు చెబుతూ ఉన్నారన్నమాట. ఆ చీకటి మొట్టమొదట ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే ఈ శరీరమే నేననే అజ్ఞానం ఏదైతే ఉన్నదో ఈ శరీరమే నేనని చీకటి ఏదైతే ఉన్నదో ఈ చీకటిని ప్రయత్నపూర్వకంగా పురుష ప్రయత్నము చేత ఎవరైతే ఇది కాదు అని దీన్ని తొలగించుకోగలుగుతారో ఆ తొలగిన మరుక్షణమే పరమాత్మ యొక్క ప్రకాశం ఆ ప్రత్యక్షం అక్కడ ఆ సెకండు ఆ నిమిషంలోనే మనకు ప్రత్యక్షమవుద్ది. ఇప్పుడు ఈ శరీరమే నేననే ఉనికి, ఈ ఇంద్రియాదులు నేననే ఉనికి, ఈ మనస్సు చిత్తము నేననే ఉనికి, చివరికి వీటన్నింటికీ ఆధారమైన ఈ జ్ఞానమే నేననే తెలివి ఏదైతే గుర్తెరుగుతూ ఉన్నామో ఆ గుర్తెరిగే జ్ఞానము అనే నేను అని ఎప్పుడైతే అనుకుంటున్నామో ఈ నేననే గుర్తెరిగే ఏదైతే ఉందో ఇది కూడా కనీసం ఒక ప్రత్యేకతే కదా. ఇది అంటూ ఎక్కడ ఉన్నది? ఈ గుర్తెరక ముందున్న స్వరూపం ఉంటేనే కదా ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది కూడా తయారవుతుంది. ఈ ఎక్కడికెక్కడ ఈ జ్ఞానం అనేది గుర్తెరిగే జ్ఞానం అనే దాన్ని ఎరుకని కూడా అంటారు. ఈ గుర్తెరిగే జ్ఞానం ఎక్కడికక్కడే తయారయ్యి అక్కడికక్కడే కదా ఇది లయమైపోతూ ఉన్నది. ఇది తయారు కాకముందు ఉన్న స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం ఏదే కదా వాస్తవమైన స్వరూపం అని ఎవరైతే ఈ రకంగా జ్ఞాన విచారణ చేసి ఈ జ్ఞానం కూడా లేనిదే అని తన్ను తాను కూడా లేనిదే అనే సంగతి నిర్ధారణ ఎవరికైతే జరుగుతుందో అప్పుడు ఈ గుర్తెరిగేది ఎక్కడికక్కడే గుర్తెరుగుతుందన్న విషయాన్ని ఎప్పుడైతే నిజ స్వరూపం తనది గుర్తెరిగేదని తెలుసుకొని ఈ గుర్తెరిగేది కూడా లేదు అనే నిర్ధారణకు ఎవరైతే రాగలుగుతారో వాళ్ళు ప్రత్యక్షంగా పరమాత్మ యొక్క స్వరూపమే అయ్యుంటారన్నమాట. ఇక్కడ ఎలాంటి సందేహము లేదు. అయితే ఇది ప్రతి ఒక్కటి కూడా మనకి ఇది కానరాని యొక్క స్వరూపం. ఈ విధంగా మన ప్రబోధం జరుగుతుంది. భగవానుడు భగవద్గీతలో అనేక కోణాల్లో ఈ తీరుగా మనం ప్రబోధం చేస్తున్నారంటే అటువంటి యొక్క పరమాత్మ స్వరూపమే నువ్వయ్యా. ఎందుకు ఈ ఉండి లేకుండా కాసేపుండి కొద్దిసేపు లేకుండా ఉండే ఈ శరీరధారణతోడు కూడుకొని ఈ శరీరమే నేననుకొని ఈ శరీరానికి సంబంధించిన అవస్థలో ఎందుకు బాధపడతావు నువ్వు?
ఈ శరీరం అనే సంసారం ఏదైతే ఉందో, చావు పుట్టుకలు కలిగింది ఏదైతే ఉందో, ఇది దీంట్లో పడి మిళితమై ఎందుకు పడతావు? ముందు నీ స్వరూపం తెలుసుకునే కాడకరా. నువ్వంటే ఎవరంటే జ్ఞానమే. జ్ఞానం సాక్షాత్ పరమాత్మ యొక్క సహజ స్వరూపం. పరమాత్మకి జ్ఞానానికి ఎలాంటి విభేదం లేదు. పరమాత్మ యొక్క అంశే ఇక్కడ జ్ఞానం. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మనం తెలుసుకోవాల్సింది ముందు జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం అంటే నేను అని. నేను అనుకునే ఏ స్వరూపం, ఏ జ్ఞానం అయితే ఉన్నదో, ఏ కదలికైతే ఉన్నదో అదే జ్ఞానం అంటే. ఆ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా ఎవరైతే తెలుసుకోగలుగుతారో అక్కడి నుంచి ఈ జ్ఞానం కూడా లేదు పరమాత్మ, ఈ జ్ఞానం కూడా పరమాత్మ అంశంలో నుంచి కదిలిందన్న విషయాన్ని గమనించి ఎప్పుడైతే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ జ్ఞానంతో చూడగలుగుతాడో అప్పుడు జ్ఞానం అనేది లేకుండా విలీనం అయిపోతూ ఉన్నదన్నమాట. అటువంటి దశకు రావాలి. అది వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపము అంటే. మరి అటువంటి స్వరూపం ప్రత్యక్షంగానే సర్వవ్యాపకంగాను మరి అంత ప్రత్యక్షంగా ఉన్నదే మనకు ఎందుకు అంత పరోక్షంగా అయిపోయింది? ఎందుకు గోచరం కావటం లేదు? ఎందుకు మనకు అతి దూరం అయిపోయింది? ఇదే ఈ చీకటే, ఈ అజ్ఞానం అనే చీకటి. అందువల్ల ప్రతి ఒక్కరము కూడా మనం ఈ అజ్ఞానం అనే చీకటిని తొలగించుకునేదానికి తప్పనిసరిగా దృఢతరమైన సాధన ఏదైతే ఉన్నదో అది తప్ప రెండోది లేదు. నాకు ఈ జీవితానికి సంబంధించింది మానవ జీవితం వచ్చింది అంటే తప్పనిసరిగా వాస్తవమైన సృష్టికి మూలమైన వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువును తెలుసుకునేదానికై ఈ మానవ జీవితం వచ్చింది. అదే తప్ప ఈ రోజుండి రేపు కనపడకుండా వెళ్ళిపోయి ఈ శరీర సంబంధించిన తత్వాలు కాదు, ఈ శరీరానికి సంబంధించిన పనులు క్రియలు కాదు, దీనితో వచ్చే ఏ గొప్పలో పేరు ప్రఖ్యాతలో ఏ ఉనికైతే ఉండి ఈ కాదు అని ఎవడైతే గుర్తెరిగి ఇది కాదు దీన్ని చేస్తూనే దీనికి ఎలాంటి సంబంధం లేకుండా నాకు కావాల్సింది వాస్తవమైన ఏ మూల స్థానం నుంచి నేను కదిలొచ్చాను, నేను పుట్టాను అన్న విషయాన్ని గమనించి ఆ స్థానాన్ని చేరుకోవటమే నా జీవిత లక్ష్యమని ఎవరైతే అటువంటి దృఢతరమైన నిర్ణయంతో, ఆ దృఢతరమైన పట్టుదలతోటి, ఆ దృఢతరమైన పురుష ప్రయత్నంతో ఈ ఇంద్రియాదుల్లో నుంచి, ఈ ఇంద్రియాదులనే చీకటి ఏదైతే ఉందో ఈ చీకటిలో నుంచి తొలగి వాస్తవమైన ఆ పరమాత్మ స్థితిని పొందగలుగుతారే వాళ్ళే ఇక్కడ మానవ శరీరాన్ని ధరించిన వాళ్ళలో ఉత్తమ మానవులు అని ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుందన్నమాట. మానవుడు అంటే అజ్ఞానం లేకుండా ఉండేవాడు అని అర్థం. ఇక్కడ అజ్ఞానం అంటే ఇది ఇప్పుడు చెప్పుకున్న చీకటే అజ్ఞానం. అది లేకుండా ఎప్పుడు జ్ఞానంగా సర్వవ్యాపకంగా ఉండే పరమాత్మే తానైపోయి ఉండేది ఏదైతే ఉందో అదే ఇక్కడ అజ్ఞానం లేకుండా ఉండటం అంటే. అటువంటి వాడు మా అంటే అజ్ఞానము, నా అంటే లేకుండా, వా అంటే వర్తించుట అంటే అజ్ఞానం లేకుండా వర్తించేవాడు ఎవడైతే ఉండాడో వాడే మానవుడు. మానవుడని ఈ ఉపాధులకైతే మనం పేరు తలుసుకుంటే అంతా కూడా మానవులని అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ జీవితం అయితే మనం జీవిస్తూ ఉన్నామో ఈ అన్ని జంతువులు, జీవరాశులు, అనేక రకాల జీవరాశులు కూడా ఇటువంటి జీవితాలు జీవిస్తూనే ఉన్నాయి. ఈ శరీరాలు ఏ తీరిక తయారైనవి అంటే పంచభూతాత్మకమైన పదార్థంతో ఈ శరీరం తయారైంది. అదేవిధంగా ప్రతి జీవి, ప్రతి శరీరం కూడా పంచభూతాత్మకమైన పదార్థమే. పదార్థాల్లో మార్పు ఉండొచ్చు కానీ మూలం మట్టికి పంచభూతాలతో ఆధారంతో కూడుకున్న పదార్థమే. అయితే అవి ఏ తీరిక మనం ఈ ఉపాధితోటి సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నామో, ఇది పుట్టి పెరిగి పొయ్యేలోపు దీనికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే చేస్తున్నామో ఆ జీవరాశులు కూడా వాటికి సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాయి. పుడుతుంది, పెరుగుతుంది, ఒక పూటకి వెళ్ళిపోతూ ఉంది. ఏంటిదంట మన మానవ జాతి యొక్క ప్రత్యేకత. అట్లా ప్రతి ఒక్కరం కూడా ఇది విశాలతత్వం అన్నమాట. ప్రతి ఒక్కరం కూడా గుర్తెరిగి అటువంటి విశాలమైన పరమాత్మ యొక్క స్వరూపమే మనం కానీ ఈ కుంచితమైన భావనలో, ఈ కుచించుకుపోయే ఆలోచనలో ఏవైతే ఉండయో వాటిని మొత్తాన్ని కూడా అటువంటిది చీకటి అని మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆ చీకటిని తొలగించుకొని వాస్తవమైన పరమాత్మ దర్శనం ఎప్పుడైతే మనం పొందగలుగుతామో అదే మనకు మోక్షం అని ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. ఓం తస్